ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా, ఏ సోషల్ మీడియా పోస్ట్ తీసుకున్నా, ఆర్ టు దట్ మ్యాటర్ ఏ యూట్యూబ్ మాట్లాడినా, ఇంక్లూడింగ్ శాటిలైట్ ఛానల్స్ మాట్లాడినా ఒక ముద్ద మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. చిట్టా నంబర్ 2 ఒక ముద్ద మాట్లాడుతున్నారు. ఏమనంటే చైనా, పాకిస్తాన్, టర్కీ ఈ ముగ్గురిది చాలా కీలకమైన పాత్ర ఇవాళ ఆపరేషన్ సింధూర్లో మనం చూసినాం. వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్కి ఎట్లా మద్దతు తెలిపిరో మనం అందరం చూసినాం. ఇది చాలా కీలక ఘట్టం. అయితే దీన్ని ఎట్లా ఎదుర్కొందామని అనేది ఒక పెద్ద ఆలోచించాల్సిన టాపికా కాదా ఫ్రెండ్స్? ఇలా జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్కి ఇట్లా తీసుకొని మనం చూస్తే ఇలా ఏషియాలో ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అవుతున్నది. ఈ షిఫ్ట్ని చేయడానికి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు తెలుసా? భారత్ని ఈస్ట్ సైడ్ కాకుండా. అందుకే నేను ఆ చిట్టా నంబర్ 1 మొదలుపెట్టిన. పాకిస్తాన్ ఎక్కడ క్రాస్ రోడ్స్ ఉన్నది, దాని ఆలోచన ఏ రకంగా ఉన్నది. ఆ ఆలోచన కేవలం భారత్కి ఖిలాఫ్ ఉన్నది. భారత్కి ఖిలాఫ్ ఉన్న ఆ దేశాలన్నీ అలా ఒకటవుతున్నాయి. వెదర్ ఇట్ మే బి చైనా, వెదర్ ఇట్ మే బి టర్కీ, అజర్బైజాన్, ఇక నాకు తెలిసి 2-3 దేశాలు అట్లనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఇవాళ. సో ఏషియాలో ఒక పెద్ద జియోపొలిటికల్ షిఫ్ట్ నడుస్తున్నది. ఏంటంటే అది పవర్ఫుల్ షిఫ్ట్. భారత్ని గ్లోబల్ సౌత్ ఏషియాలో ఎట్టి పరిస్థితులలో పెట్టొద్దు, ఈస్ట్ పార్ట్లో థింక్ చేయొద్దు. అందుకే వ్లాడివోస్టాక్ అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వ్లాడివోస్టాక్ దగ్గర 5600 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ఆర్ చెన్నై పోర్ట్ భారత్ ఆల్రెడీ ప్లాన్ చేసేసింది 2024లో. అండ్ పీటర్బర్గ్ ఏదైతే ముంబై నుంచి పోర్ట్ ఉన్నదో 8657 నాటికల్ మైల్స్, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 10,500 కిలోమీటర్స్. ఇటు ఈస్టు ఇటు వెస్టు రెండుటి ప్లాన్ చేసింది మన భారత్. అంటే చైనా ఆగడాలను ఒక 5 దశాబ్దాల వారిగానే, అంటే కరెక్ట్గా చెప్తే ఒక 10 సంవత్సరాలనే నా మోదీ సర్కార్ చెక్ పెట్టేసింది. మనోళ్ళేమో చెక్కభజన చేసుకుంటూ కూర్చున్నారు వెనకటి ప్రభుత్వాలు. ఇవాళ ఈ జియోపొలిటికల్ షిఫ్ట్ని కూడా ఎదుర్కొంటుంది భారత్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సీరియస్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఉంటాయి భారత్ కాగర్ కూడా ఇది ఆలోచించకపోతే. ఇన్ఫ్యాక్ట్ మనని ఎకనామికల్గా దరిద్రం దండయాత్ర చేసేటట్టు ప్రయత్నం చేస్తాయి ఇవి. మనని యుద్ధంలో దించేసి మన ఎకానమీని బ్లాస్ట్ చేసేసి, తద్వారా యుద్ధం జరుగుతున్న దేశంలో ఆబ్వియస్గా పెట్టుబడులు రావు, ఇండస్ట్రీలు రావు. యాపిలోడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? అరే ఈ యుద్ధం అవుతున్నది, చాలా వల్నరబుల్ పొజిషన్లో ఉన్నది, భారత్కి అంత కెపాసిటీ ఉందా, యుద్ధం ఎన్ని రోజులు కొట్లాడుతుంది, 3 దేశాలు కలిసినాయంటే ఇంకెట్లుంటుంది, ఇట్లాంటి అప్రహెన్షన్స్ వస్తాయా లేవా అది వేరే విషయం. మన అటాక్ ఎంత ఘాతకు ఉంటుందని చెప్పి ప్రపంచ దేశాలకు చేసిన తర్వాత తెలిసింది, అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మోడీ డాక్ట్రిన్. ఇలా పాకిస్తాన్లో మీరు ల్యాండ్ అసెట్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, డిఫెన్స్ మిలిటరీ హార్డ్వేర్ తీసుకున్నా, అది కంప్లీట్గా ఇవాళ మేడ్ ఇన్ చైనా మార్క్ వచ్చిందా లేదా ఫ్రెండ్స్? అంటే కేవలం ఆడ మనుషులు మీకు పాకిస్తాన్ వాళ్ళు కనబడుతున్నారు, కాకపోతే మీతో యుద్ధం చేసేది, ప్రాక్సీ వార్ చేసేది మాత్రం చైనానే. ఇది నేను ఆనాడు కూడా చెప్పినా, ఇగో మళ్ళీ ఈరోజు కూడా నేను దౌనాస్తున్నా. కాకపోతే ఈ నెక్సస్ ఏంది? చైనాకు, పాకిస్తాన్కి, అండ్ టు దట్ మ్యాటర్ టర్కీకి ఈ నెక్సస్ ఏంది? ఎందుకు ఇంత మన మీద శత్రుత్వం పెంచుకున్నారు అని చెప్పి ఆలోచిస్తే, ఈ నెక్సస్ మీద మాట్లాడితే వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకు ఎకనామికల్ ఇంపాక్ట్ కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షేర్డ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. వీళ్ళ ఆలోచన అంతా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకుందాం, పాకిస్తాన్ ఎట్లా తొక్కుదాం అని అన్నదే ఉన్నది తప్ప వీళ్ళు పెద్ద పాకిస్తాన్ ఉద్ధరించేది ఏం లేదు. వీళ్ళ స్ట్రాటజిక్ అబ్జెక్టివ్స్ ఆర్ టు దట్ మ్యాటర్, ఇలా డిజైర్ ఆర్ టు దట్ మ్యాటర్ వాంఛ అంటారు కదా, ఇవన్నీ రైజ్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్స్, ఇదంతా పాకిస్తాన్కి ఏదో మంచిగా చేద్దామని కాదు, భారత్ని గ్లోబల్ పవర్ దిశగా తీసుకుపోవద్దు, పోనీయొద్దు అని అనేది ఒకటే లక్ష్యం వీళ్ళకు. పాకిస్తాన్ని మంచిగా చేద్దామా లేదా వీళ్ళ ఆర్థిక వ్యవస్థ మంచిగా చేద్దామా కాదు. భారత్ అనేటోడికి ఇట్లా ఉన్నాడు అనుకో, నేను ఇక్కడ మంచుకుంటా, నేను అమెరికాకు ఒక కాంపిటీషన్ అవుతా, ఇన్ఫ్యాక్ట్ ఒక గ్లోబల్ సూపర్ పవర్ అవుతా. ఎకనామిక్స్ అని అనేది ఉంటుంది కదా, ఆర్థిక వ్యవస్థ, అండ్ టు దట్ మ్యాటర్ ఈ కంప్లీట్ ఇంట్రెస్ట్లకు ఒక ఇత్తనం ఫ్రెండ్స్. ఈ పాకిస్తాన్, చైనా అండ్ టర్కీ అలైన్మెంట్ ఉందో దానికి బీజం ఏందని అంటే పైసా, అండ్ టు దట్ మ్యాటర్ భారత్. పైసా ఎట్లనైనా తెచ్చుకోవచ్చురా నాయన, ఈ భారత్ని ఎట్లా కంట్రోల్ చేద్దాం అని ఒక ఆలోచన పెద్దగా అయింది. ఇవాళ చైనా ఏదైతుందో పాకిస్తాన్లో చాలా పెద్ద అవెన్యూస్ ఓపెన్ చేసింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, డెవలప్మెంట్ ఉండని, అండ్ టు దట్ మ్యాటర్ మన ఎకనామిక్ కారిడార్లు ఉండని, ఇవన్నీ మళ్ళీ టర్కీ కోఆపరేషన్లో జరుగుతున్నాయి. చైనా కూడా టర్కీలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంటు, ఎనర్జీ ప్రోడక్ట్స్లలో మెల్లమెల్లగా ఏలుబెట్టుడు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చైనా బ్యాంకులు ఇలా సబ్స్టాన్షియల్ లోన్స్ ఇచ్చినాయి, కన్సిడరబుల్ లోన్స్ ఇచ్చినాయి. ఎక్కడికి? టర్కీకి. ఇది వాస్తవం కాదా?
ఇవాళ కంప్లీట్గా ఈ రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్, ఈ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీలు ఇవన్నీ దేనికి సంకేతం అంటే భారత్ని అలా ఢీకొనాలనంటే ఒక సూపర్ పవర్ అయిన చైనా, ఒక బిచ్చగాడు పాకిస్తాన్, ఇటు కాకుండా అటు కాకుండా పగటి కలలు కంటున్న టర్కీ, ఈ 3 దేశాలు ఒకటైనా ఆపరేషన్ సింధూర్లా వీళ్ళందరూ అయినరా లేదా? బలాదూర్. మీరు చెప్పురి ఫ్రెండ్స్. ఇక్కడికి ఆగిపోయిందానంటే ఇది కాగదు. టర్కీకి ఒక డ్రీమ్ ఉన్నది, ఖలీఫైట్ ఫామ్ చేయాలి, ఒట్టమన్ ఎంపైర్ ఫామ్ చేయాలని ఒకటి ఉన్నది. కాకపోతే ఈ సిగ్గుదొప్పిన వాళ్ళకు షటాక్ దమ్ము లేదు ఇలా జీలల్లా జిగర్లల్లా. ఫ్యాక్ట్ ఇది. టర్కీ పెద్ద ఒట్టమన్ ఎంపైర్ పెట్టుకుంటే ఖలీఫైట్ అని మాట్లాడుతుంది, మేము నా తోపులం అని చెప్పి మాట్లాడుతుంది. చైనా చేయలేని పని టర్కీ అయినా చేసిందా? మళ్ళీ ఉర్గిర్ ముస్లిమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద చైనాకి ఏమన్నా పల్లెత్తు మాట మాట్లాడగలిగినరా అంటే ఏం లేదు. వీళ్ళు కేవలం మతాన్ని వాడుకున్నారు ఫ్రెండ్స్, మతాన్ని వాడుకున్నారు. నిజంగా చెప్పాలనంటే ఇన్నోసెంట్ లైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళని మ్యానిపులేట్ చేశారు. ఇవాళ చైనా టర్కీకి కానీ పాకిస్తాన్ కానీ కీ ఆర్మ్స్ సప్లయర్ చేస్తున్నారు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ షేరింగ్లు చేస్తున్నారు, డిఫెన్స్ ప్రొడక్షన్లు చేసుకుంటున్నారు, స్ట్రాటజిక్ అలైన్మెంట్ పార్ట్నర్షిప్లు కూడా జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఇస్తాన్బుల్లో జరిగిందో అందులో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక చైనా కోసం అయితే పాకిస్తాన్ మాకు ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటాడు, అంటే అన్ని కాలాలలో మాకు నిజమైన దోస్తు అని చెప్పి మాట్లాడతాడు. టర్కీ ఎంపీ, రూలింగ్ పార్టీ ఎంపీ అలీ సహీన్ ఏమంటాడు తెలుసా? పాకిస్తాన్ మీద అయితే మనం ఆపరేషన్ సింధూర్ చేసినాం కదా, అది ఇట్స్ అన్ అసాల్ట్ ఆన్ ఇస్లామాబాద్ అంటాడు. అంటే మీరు పాకిస్తాన్ని అటాక్ చేయలే, ఇస్లామాబాద్ని అటాక్ చేయలే, టర్కీ ఫ్రంటియర్ అవుట్ పోస్ట్లను అటాక్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్లో ఏదైతే మనం అటాక్ చేసినాం కదా అవ్వంట టర్కీ అవుట్ పోస్టులు అంట. అంటే పాకిస్తాన్కి అసలు నిజంగా దేశమా? పాకిస్తాన్కి ఏమైనా బార్డర్లు ఉన్నాయా? పాకిస్తాన్ ఇప్పుడు నేను అన్నా కదా, ఒక దేశం నేషన్ కోసం వెతుకుతున్నదా, లేకపోతే నేషన్ అయిపోయిన ఆ దేశం మళ్ళా దేశం ఎక్కడున్నది అని చెప్పి వెతుక్కుంటున్నదా అనే తరుణంలో పాకిస్తాన్ ఉన్నది. అలా దానికంటూ ఒక ఆలోచన, దానికంటూ ఒక ఆవేశం, దానికంటూ ఒక అనుభవం, దానికంటూ ఒక అనుభూతి ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అది కేవలం ఒక భూభాగమే, ఏ పీస్ ఆఫ్ ల్యాండ్. కేవలం వాళ్ళకు ఒక భూభాగమే. కానీ నీకు నాకు భారతీయులకు అది మట్టి. ఓ మట్టికు, ఆ మట్టిని మనం అమ్మా అని పిలుస్తాం. ఉస్ మాటీ కో హమ్ మా కహతే హై, భారత్ మాతా కహతే హై. ఇది మీకు నాకు ఉన్న ఎమోషన్. ఆడికేం తెలుస్తుంది? ఆడికి పీస్ ఆఫ్ ల్యాండే. ఈడికేం దుంకుతాడు, ఆడికేని వస్తాడు, ఆడికేని పోతాడు, ఈడికేని వస్తాడు. ఇలా పాకిస్తాన్ ఏమైనా బెనిఫిట్ అయింది అని అంటే కంప్లీట్గా టెర్రరిజంని ఎక్స్పోర్ట్ చేసుకుంటా అలా జీడిపిలు పెంచుకున్నారు వాళ్ళు. అంతే, మిలిటెంట్స్తో చేతులు కలిపి కాదు, టెర్రరిస్టులతో చేతులు కలిపి. ఇలా భారత్ యొక్క స్ట్రాటజిక్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే న్యూఢిల్లీకి ఇవాళ మనము ఏదైతే చైనా చేయలేని పని ఉన్నదో, టర్కీ చేయలేని పని ఏదైతే ఉన్నదో పాకిస్తాన్కి అది సాధ్యమే కాదు, బిచ్చం బతుకులు. చైనాకు కూడా సాధ్యమైతలేదు. ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉన్నదో చైనాని దగ్గర రాణిస్తలేదు. ఈ యూరోపియన్ యూనియన్తో మనం భారత్ చేతులు కలపాలి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ భారత్ సర్కార్ కూడా అడుగులు వేస్తున్నది. వాళ్ళు వేసిన అడుగులే నేను చెప్తున్నాను. యూరోపియన్ యూనియన్తో భారత్ చాలా దగ్గరగా అయింది. ఇవాళ టర్కీ ఏదైతే ఉన్నదో కౌంటర్ బ్యాలెన్స్ చేయనీకే ఇండియా వెస్ట్ ఏషియా ఏదైతే ఉన్నది కదా, మన ఇరాన్, యుఏఈ అండ్ టు దట్ మ్యాటర్ సౌదీ అరేబియా, ఇరాక్తో కూడా వీళ్ళతోని జర గట్టిగా చేతులు కలపాలా, ఎనర్జీ రూట్స్ తయారు చేసుకోవాలి. ఇలా ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ చైనాతో ఎప్పుడో ఒకప్పుడు ప్రాబ్లం ఉన్నదే, ప్రాబ్లం ఖచ్చితంగా ఉన్నది. వీళ్ళందరూ మన మిత్రపక్షాలు కావాలా అంతే. ఆ సీ రూట్ ప్లాన్ చేసింది భారత్. బైలేటరల్ ట్రేడ్ గురించి మాట్లాడుతుంది ఇలా భారత్. గ్లోబల్ సౌత్లా ఒక ఆర్థిక దిగ్గజమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక పవర్ఫుల్ నేషన్గా నువ్వేంద్ర నాకు ఇచ్చేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్గా. ఇవాళ అన్ని దేశాలు కూడా చైనాతో చేతులు కలిపి అన్ని గుడ్లు ఒకటే బాస్కెట్లో పెట్టుకోవాలన్న దృక్పథంలో కూడా లేవు ఫ్రెండ్స్. దే ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. వాళ్ళ అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఆ అవకాశాలల్లా మన భారత్ ఎందుకు ఉండొద్దు అనని నా ప్రధాని ఆలోచిస్తున్నాడు. కరెక్టా కాదా? భారత్ మాతాకి జై.